అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చాలా రోజుల తర్వాత నెలలన్నకి అంటే ఆ మధ్య రికార్డెడ్ ప్రెస్ మీట్లో కనిపించేవాడు. దాన్ని ప్రెస్ మీట్ అని సాక్షి వాళ్ళు కింద రాసేవాళ్ళు. అంటే మిగిలిన ఛానల్లో దేంట్లో కూడా వచ్చేది కాదు. ఎవరు ప్రెస్ మీటు? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, సరే ప్రతిపక్ష నాయకుడు, అది కూడా విపక్ష నాయకుడు, అది కూడా గతిలేదు. ఎందుకంటే ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఏ నిమిషం గేట్లు ఓపెన్ చేస్తే 7-8 మంది ఉన్న పళ్ళంగా పక్క పార్టీలోకి ఇమ్మీడియట్గా చేరిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు విపక్ష హోదా కూడా ఆయనకి లేదు. కాబట్టి పులివెందల ఎమ్మెల్యే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నెల్లూరు జిల్లాలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పబ్లిక్గా కొంచెం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏదైనా మన ప్రభుత్వానికి ఏమంటానంటే, ఒక కూటమి ప్రభుత్వానికి కావచ్చు, మంచి ప్రభుత్వానికి కావచ్చు, ఏమైనా సూచనలు చేసినాడేమో అదొకసారి గ్రహిద్దాం. ఏదైనా మంచి వాక్యాలు ఉంటే దాన్ని బేసిక్గా తీసుకుందాం. ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి. ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏంటి అంటే, ఇంతకు ముందు మన పథకాలన్నీ ఇచ్చి ఇవన్నీ ఇస్తా ఉంటాం. ప్రతి నెల ఏదో కష్టం ద్వారా ఏదో ఒక వీడియో చేయించే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. జగన్ కన్నప్పుడు కనీసం పొలావన్నా పెడతాడు. జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. చివరికి బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, రోడ్డు పోయినా ఈ ప్రతి ఇంట్లో ఏదో చర్చనీయాంశంగా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం కూడా ఇంతకుముందు మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తేడా ఏముంది? ఇంతకుముందు 7 నెలల కింద నుంచి చూస్తే జగన్ ప్రభుత్వం ఉన్నది, మన ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని కూడా డోర్ డెలివరీ జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, ప్రతి పథకాన్ని మనం డోర్ డెలివరీ చేసేవాళ్ళం అంటున్నాడు. మరి డోర్ డెలివరీ అంటే ప్రస్తుతం వాళ్ళకు ఉన్నాడు కదా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, దళిత వ్యక్తిని స్వయాన దగ్గర మనిషి ఆయన్ని చంపి డోర్ డెలివరీ చేసినాడు వాళ్ళ ప్రభుత్వం సమయంలో. దాని అర్థం ఏంది? చంపి ఆడికి పంపించడం అంటే మీరు నన్ను ఏమి పీకలేరు అని క్లియర్ కట్గా సర్టిఫైడ్ పర్సన్ లాగా మీరు నన్ను ఏమీ చేయలేరు అని అంత ధైర్యంగా అనంతబాబు ముందుకు వచ్చాడు. అదే బాబు గారి హయాంలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఆ విధంగా డోర్ డెలివరీ కానీ లేదా దళితుల జోలు కానీ పోతే వాడు ఎంత టోడైనా సరే, మనం చూసాం కదా చింతమనేని ప్రభాకర్ గారు కేవలం చిన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. ఏమని? ఒరే గొడవలు కొట్లాట్లు ఉంటే మాకుంటాయి, మీకెందుకు? ఏమైనా రాజకీయంలో ఉన్న పొజిషన్ ఉంటే మేమే కదా అనిపిస్తున్నాము, మా కోసం మీరు అన్యాయంగా మీ జీవితాలు పోగొట్టుకోవద్దు, కొట్టుకున్నా రక్తం కార్చుకున్నా మేము దెబ్బలు తింటాం, మా కోసం పురమా ఇచ్చి ఎవరో చెప్తే గొడవలకు కానీ ఆ విధంగా ముందుకు పోవద్దు అని చెప్తున్నాం అని చింతమనేని ప్రభాకర్ అనేదాన్ని క్లిప్పులుగా కట్ చేసి అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా చేశారో అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ గారి వ్యక్తిత్వ హననం కూడా అదే విధంగా చేశారు. మనం పూర్తి వీడియో చూస్తే కానీ అది అర్థం కాదు. సో దళితులకి ఎవరు ఎంత బాగా మేలు చేశారనేది ఈయన చెప్తున్నారు కదా డోర్ డెలివరీని. ఆ అనంతబాబుని ఇవాళకి పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయాల. ఆయన జైలు నుంచి బయటకు వస్తే పూలమాలలు ఊరేగింపులతో బయటికి తీసుకొచ్చారు. ఈయన డోర్ డెలివరీ గురించి చెప్తున్నాడు. అయితే ఈయన చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు గారు బిర్యానీ పెడతానన్నాడు, గతంలో జగన్ ఉంటే పలావైనా పెట్టేవాడు కదా అంటారు. ఆల్రెడీ బాబు గారు సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీల్లో కొన్ని అమలవుతున్నాయి. అందులో భాగంగా ఈ యొక్క విద్యా సంవత్సరం మొదలు జూన్ జూలై మాసం నుంచి విద్యార్థులకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు రిలీజ్ చేయనున్నారు. అదేవిధంగా అదే విద్యా సంవత్సరం మొదలు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కర్ణాటకలో తిరుగుతున్నారు, అదేవిధంగా తమిళనాడుకి వెళ్తున్నారు, ఈ యొక్క గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ 2-3 నెలల్లో ఓపీ బట్టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ఎందుకు ఎలా అమలు అయింది? చంద్రబాబు నాయుడు వచ్చాడు, తేడా ఒక ముఖ్యమంత్రి ఒకటి మారాడు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు? తేడా ముఖ్యమంత్రి మాత్రమే మారినాడు,
మా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు తేడా చూడండి పథకాలు అంటున్నారు. మనం ప్రతి ఏ విషయమైనా సరే, ఏ జిల్లాకు సంబంధించి అయినా సరే, ఏ మండలానికి సంబంధించి అయినా సరే, మనం క్లియర్గా ఒక డెప్త్లు చూస్తే అర్థమవుతుంది. ప్రతి స్థాయిలో అవినీతి చేశారు. ఏది పప్పులు బెల్లాలు చేతికిచ్చి బంగారు లాక్కున్నట్లు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సమయంలో కూడా ఇదే జరిగింది. వీళ్ళ అలవాటైంది క్విడ్ ప్రోకో, అంటే గవర్నమెంట్లో వాళ్ళకి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది అన్నీ తెలుసు. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఈయన ఏదైతే కడప జిల్లా ఉన్నాడో, కడప జిల్లా వ్యక్తి కదా, కడప జిల్లాకు సంబంధించి 40 ఎకరాలు అడవుల్లోది అంటే ఫారెస్ట్ ల్యాండ్ కూడా కబ్జా చేశారు. దాదాపు 120 ఎకరాలు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పుడు నోరు బెక్కలదే, కనీసం పార్టీని సస్పెండ్ చేయరు, దానిపైన కమిటీ వేయరు. ఇదేంటంటే కేవలం 15 లక్షల కోట్ల రూపాయలు దాదాపు అప్పులు చేసి జనాల ఖాతాలో 5,500 రైతుకు సంబంధించి రైతు భరోసా అని, ఇలా విద్యార్థులకు సంబంధించి డబ్బులు వేయడం 15,000 ఇస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇద్దరికి కలిపి 2 పిల్లలు ఉంటే ఇద్దరికి ఒకరు 10,000 ఇంకొకరు 10,000 అన్నాడు. మరి అదేమైంది? తర్వాత ఒక్క పిల్లోడికి ఏం చెప్పినారు, ఇలా కూడా చేయలేను, ఒక్క 15,000లో 2,000 నా జోబీలోకి పోవాలని చెప్పి మళ్ళీ 13,000 ఇస్తా పోయినాడు. ఎవరు మాట ఇచ్చారు, ఎవరు మాట తప్పారు? టైం పడుతుంది. అయితే ఈయన నెక్స్ట్ కొద్ది మాట ఏమైతే మాట్లాడాడో దాన్ని కూడా విశ్లేషిస్తాను, ఒకసారి చూద్దాం. ప్రజల్లో వ్యతిరేకత 6 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి చేసుకుని ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నదే అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు, ఈ స్థాయిలో చూపిస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఒకవైపున ఎన్నికలకు తాను ఇచ్చిన మాటలు, ఈయన చెప్పింది మొత్తం వింటా ఉంటే ఇట్స్ ఎ ఫుల్ లెంతీ వీడియో. నెక్స్ట్ క్లిప్స్ ఉన్నాయి, రకరకాల విషయాలపైన మాట్లాడినాడు. కూలంకషంగా తక్కువ నిమిషాలు ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను ఆయన వీడియో క్లిప్పులు. తర్వాత విషయం ఇది, ఇక్కడ ఆయన ఎడిట్ చేయడం చూడు, బాబు గారిని స్వయాన అసెంబ్లీలో వాళ్ళ సతీమణి పేరు ఎత్తి వాళ్ళు ఏదైతే ఎడిట్ చేసి ఫోటో పెట్టారో ఇదే చిహ్నం. నేను చెప్తున్నాను, దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. బాబు గారు ఏ రోజున ఏడ్చిన దాఖలాలు చూడాల. వాళ్ళ సతీమణిని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అనుకున్నారో, యొక్క వీధి రౌడీలు అనుకున్నారో వ్యక్తిహననం చేశారు భువనేశ్వరమ్మ గారిని. ఆ రోజున బాబు గారికి వచ్చి బయటకు వచ్చిన ఏడుపు. అసెంబ్లీలోని ఈ మాదిరి జరిగినప్పుడు ఏదైతే ఇక్కడ సోషల్ మీడియా సైకోలు 720 మందిని దాదాపు నోటీసులు ఇచ్చినారు, కొంతమందికి 41 ఇయర్ నోటీసులు ఇచ్చినారు, కొంతమంది జైల్లో మగ్గిపోతున్నారు. ఒక్కరిపైన 30 నుంచి 35 కేసులు పడున్నాయి. నిన్న మనం చూస్తున్నాం, వర రవీంద్రారెడ్డి కావచ్చు, రాఘవరెడ్డి కావచ్చు, అదేవిధంగా బోర్గడ్డ అనిల్ కావచ్చు, రకరకాల వ్యక్తులు. ఇది కేవలం సోషల్ మీడియా సైకోలు, వాళ్ళ కీచకులకు సంబంధించిన విషయం. ఇది పక్కన పెడితే సప్రెస్డ్. ఇది అవినీతికి సంబంధించి పేరు నాని, ఈ జగన్ అన్న ఈరోజు వచ్చాడు బయటికి. పేరు నాని అంటే బయటకు వచ్చి మాట్లాడేవాడు కదా పేరు నాని. ఈరోజు ఎందుకు రాలా? తప్పు చేయనోడు ఓపెన్గా బయటకు వచ్చినాడు కదా. తప్పు చేశాను, తప్పు జరిగింది అని చెప్పి ముందు 1,30,00,000 గవర్నమెంట్కి కట్టాడు. ఏది? కేవలం 3,500 బస్తాలకు సంబంధించి పేదల తినే రేషన్ బియ్యానికి సంబంధించింది. 7,500 బస్తాలకు సంబంధించి అని మళ్ళీ లెక్కల్లో తెలిస్తే దానికి సంబంధించి మళ్ళీ 1,70,00,000 కట్టాల్సి వచ్చింది. అది కట్టడానికి సిద్ధమే, ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి. ఇంకా డెప్త్లు చూస్తే 14,000 బస్తాలు మొత్తం పంది కుక్కలా తినేశాడు. ఇది అఫీషియల్గా అతని దగ్గర, అతను గోడౌన్లో మీటింగ్ చేసే జర్నల్లో ఉన్న విషయం. దాన్ని ఇంకా ఇల్లీగల్గా కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడి నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది, అదంతా ఇల్లీగల్, అది వేరే విషయం. అటోడు బయటకు వచ్చిన మాత్రమే బయట మాట్లాడేవాడు కదా నిజాయితీపరుడు. ఈరోజు ఎక్కడ పోయినాడో పత్తానే లేదు, ఎట్ట పోయినాడో తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ఏదైతే అందరి ముందు ఏది నెల్లూరు జిల్లా కార్యకర్తల ముందు వచ్చి అందరినీ వాళ్ళల్లో వ్యతిరేకత ఉండాదేమో, వాళ్ళలో ఉద్వేగం రేకించుదాము అనుకొని ఏ విధంగా అయితే బయటకు వచ్చాడో మొన్న చూసాం. సజ్జల రామకృష్ణారెడ్డి 700 రూపాయల చొక్కా, 400 రూపాయల ప్యాంటు వేసుకొని వచ్చి ఏమి తెలియనోడు మాదిర, అమాయకుడు మాదిర వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఆ రోజు కూడా ఇంక 2-3 ఏళ్ళు ఉండండి మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మనం డబల్ ఇంట్రెస్ట్తో సహా వాళ్ళకి మనం ఏదో చూపిద్దాము అని చెప్తున్నాడు కదా. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళ కొడుకు ఆల్రెడీ భార్గవరెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి అవినీతిలోనూ నిన్నటికి నిన్న 700 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ టీవీ యాక్టర్ రీతు చౌదరికి సంబంధించి మనం ఏదైతే న్యూస్ చూస్తున్నామో ఆ మూలాలన్నీ భారతిరెడ్డి దగ్గర ఉన్నాయి. ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి సతీమణి దగ్గర. ఎక్కడ ఏ యొక్క డీప్గా కాకుండా జస్ట్ అటు చూసాం. అక్కడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర అవినీతి
ఉండనే ఉంది. ఆయన ఈరోజు మీడియా పరంగా వచ్చి నీతి వాక్యాలు చెప్తున్నాడు. పలావ్ అంట, బిర్యానీ పెడతానంట. నీ మాదిరి నిజంగానే 7-8 లక్షల కోట్లు తెచ్చి అప్పు తెచ్చి బాబు గారు వాళ్ళ ఖాతాలో వేసి నింటే నిజంగా సంతోషంగా ఉండేమో నువ్వు చెప్పే ప్రకారం. అదేంది పప్పులు బెల్లాలు తిని బంగారు పేర్కొంటారు చూడు, అది మీ నాయన నైజం నుంచే ఉండదు మీకు. కానీ బాబు గారు ఆలోచన ఎట్లుంది, అభివృద్ధి చేస్తూ సంక్షేమ ఫలాలు ఆటోమేటిక్గా అందించాలనేది. అందుకు 2-3 నెలలు స్టెప్స్ తీసుకుంటా పోతున్నాయి. కాబట్టి నువ్వే ఇందాక భారతదేశం గురించి మాట్లాడుతూ దేశంలో ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ఏ ఒక్క సీఎంను నేను చూడలేదంటివే. బాబు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ బాబు గారు, వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో వీళ్ళు ధైర్యంగా వాళ్ళ మేనిఫెస్టోలో 20 లక్షల మందికి ఈ 5 ఏళ్ల టర్మ్లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పినాడు. అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం కాదు. వాళ్ళు చెప్పిన మాట అక్షరాలు నిలబెట్టుకుంటారు. ఆ దిశగా కొన్ని వందలాది కంపెనీలు, విదేశీ కంపెనీలు, దేశంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. నిన్న చూసాం వైజాగ్ దగ్గర రోడ్ షో కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క బహిరంగ సభ కావచ్చు. ప్రసన్నం అయిపోయినాడు నరేంద్ర మోడీ గారు. ఈవెన్ ప్రత్యేక హోదా అంటారు కదా, అది ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాడు. నిన్న 2,08,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడికి వచ్చాయి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి. అందులో భాగంగా ఒక పెద్ద కంపెనీ ఏది గ్రీన్ హైడ్రోజన్ అనే దానికి సంబంధించి ఆక్సిజన్ని హైడ్రోజన్ని విడదీసి హైడ్రోజన్తో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ఆ కంపెనీకి సంబంధించి 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, దానికి 25,000 మందికి ఉద్యోగాలు కల్పడంలో భాగంగా, అదేవిధంగా 1,877 కోట్ల రూపాయలతో 28,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా హర్నిశలు ఓపిక లేకుండా ఎక్కడ పడితే అక్కడ మొత్తం మన రాష్ట్రాన్ని ఒక చిన్న ఇల్లు అనుకుంటున్నారు ఏమో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు చిన్న ఇల్లు అనుకుని ఇంట్లో ఆ మూలకి ఈ మూలకి తిరిగినట్లు మొన్న చూసాం. ఉండికి పర్యటనకు పోయి వచ్చాడు నారా లోకేష్ గారు. నిన్న వైజాగ్లో ఒక టెక్నాలజీకి సంబంధించిన ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు. బాబు గారు కుప్పం పర్యటన. మరి ఈ 10వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి వెళ్తున్నాడు, అదేవిధంగా కాకినాడ పర్యటన. ఎక్కడికక్కడ ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, లేకుంటే వీళ్ళు ఇచ్చిన ఏదైనా ఫండ్స్లో ఏదైనా లోపాలు కానీ, అభివృద్ధి కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఆకస్మిక తనిఖీలు, అక్కడ వరాలు ఇవ్వడము, అక్కడ ఉన్న పలంగా శిలాఫలకాలు వేయడము, అభివృద్ధిలో వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పండగ టైం కదా సంక్రాంతి, ఆ సంక్రాంతియే తీసుకుందాము. ఈ సంక్రాంతిలో ఈ ముగ్గురు ఈ ప్రజల్లోనే ఉండడానికి రెడీ అయి ఉన్నారు. ఎవరు? లోకేష్ బాబు, చంద్రబాబు, కళ్యాణ్ బాబు, వీళ్ళు ముగ్గురు. అయితే ఇంకొక బాబు జగన్ బాబు యాడిపోతున్నాడు, విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. దరిదాపులో ప్రజల్లో ఉండేదంటూ ఉండదు. ఈయన చెప్పిన దాంట్లో ఇంక విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఏదైతే ఈయన విమర్శలు చేసినాడో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక విషయం చెప్తాను. గతంలో డిస్కమ్లకి 1,000 కోట్లు బాకీ పెట్టిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి, అయ్యా మీ ప్రభుత్వం మళ్ళీ వస్తాదో రాదో నాకు తెలియదు, కానీ దయచేసి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఆ బాకీ ఏదో మాకు ఇచ్చేయ్యా అంటే 100% నేను వస్తాను అంటే ఒప్పుకోనంటే ఒప్పుకోవాలా, ఆ విషయం ఏడ బయటపడుతుందని చెప్పి జీవో రూపంలో ఏం చేశాడు, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నెలకి 12,000 కోట్ల రూపాయలు భారం పడే విధంగా, దాదాపు 3 నెలలు కడితే 36,000 కోట్ల చేంజ్ ఉంది. తద్వారా ఆ డిస్కమ్లు వాళ్ళ యొక్క ఏదైతే డబ్బులు ఇచ్చినారో దాన్ని వసూలు చేసేసుకోవచ్చు. ఆ విధంగా జీవో ఇష్యూ చేసి వెళ్ళిపోయినాడు. అది బాబు గారి చేతల్లో కూడా లేదు. కాబట్టి బాబు గారు అంతో ఇంతో చేయగలిగే కాడికి దాంట్లో కన్సెషన్ తీసిస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమే. ఆ తప్పంతా, ఆ పాపమంతా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అది. ఇదే విధంగా అభివృద్ధికి సంబంధించి ఎవరైతే ఈ పూట తింటే చాలు, రేపు తింటే చాలు, ఆ విధంగా రాష్ట్రాన్ని తయారు చేసి పెట్టిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. 5,500 జగన్మోహన్ రెడ్డి ఎప్పుడే చదవ, నాకు ఆ ఖర్చులు ఈ ఖర్చులు చూస్తూ ఉన్నమాట వాస్తవమే. అయితే బాబు గారు ఇదే విధంగా సంక్షేమ ఫలాలు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఏ విధంగా, ఇందాక విద్యుత్ గురించి చెప్పాం కదా, ఆ విద్యుత్కు సంబంధించి 500 యూనిట్లతో రిలయన్స్ వాళ్ళతో కూడా ఆల్రెడీ డీల్ చేసుకున్నాడు. 500 యూనిట్లు పెట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి. కేవలం చెత్తతో విద్యుత్ తయారు చేసే విధంగా ఈయన ఆలోచనలు అట్టున్నది. నిన్నటి కుప్పం పర్యటన అండి. కుప్పం పర్యటనలో ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్స్ పెట్టి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క కరెంటు, ఏమైనా మోటార్కి సంబంధించి కూడా కరెంటు ఆ సోలార్ ప్యానల్స్ నుంచి వినియోగించుకొని ఎక్కడైతే ఎక్సెస్గా ఉంటుందో, 200 యూనిట్లు అధికంగా గవర్నమెంట్కి మళ్ళీ అమ్ముకోవచ్చు. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వేరే రాష్ట్రాలకే అమ్ముకొని డబ్బు తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో ఉపయోగించుకుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కేవలం పెట్టుబడుల దశ. ఉన్న డబ్బు మన కాడ 50 రూపాయలు ఉంటే ఈ పూట టిఫిన్ చేసేస్తే ఆడికి 50 రూపాయలు అయిపోతుంది. ఇంకొక పూట మన దగ్గర డబ్బులు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్
కాబట్టి ఈ పూట టీ తాగుదాము, మధ్యాహ్నం ఏదన్నా 20 రూపాయలకు 30 రూపాయలకు భోజనం చేద్దాము, అట్లుంటుంది ఆలోచన. ఎవడన్నా నెక్స్ట్ భవిష్యత్తు ఏముంటుంది అని ఆలోచన చేసేవాడు. ఈ పూట తినేచ్చే చాలనుకునే రకాన్ని ఉండకూడదు. నేను ఒకటి చెప్తాను, బాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఒక్కసారి చూడండి. చంద్రుడు జగనుడు అని అన్నలదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకు నిరుపేద తల్లి, ఎవరు? ఆంధ్ర దేవత అనుకోండి, ఆంధ్ర తల్లి, తెలుగు తల్లి అనుకుందాం. వాళ్ళకి 2 బిడ్డలు, చంద్రుడు జగనుడు. చంద్రుడేమో పెద్దోడు, జగనుడు చిన్నోడు. ఈ పెద్దోడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ తల్లి నుంచి ఏదైతే ఇద్దరికి సమానంగా ఆస్తులు పంచిచ్చింది, ఆస్తులు అంటే పెద్దగా ఉండేవాళ్ళు కాదు, నిరుపేద తల్లి, ఒక ఇల్లు, ఇంకేదన్నా 20-30 సెంట్లు భూమి, ఎట్టైనా బతుకుంటా, నా దగ్గర ఉండే శక్తి ఇదే, ఇంకేం చేసేది అని. చంద్రుడు ఏం చేశాడు? ఇళ్ళపాదిని ఏదో కష్టపడతా, ఏదో పనులు చేసుకుంటా బతుకుతా వస్తున్నాడు. అయితే ఆమె ఏదైతే 20-30 సెంట్లు ఇచ్చిందో, పెరడు ఉందో, ఆ పెరడులో అయిన టెంకాయ చెట్లు, అయిన సపోటా చెట్లు ఇవన్నీ వేసాడు. ఈయన జగనుడికి కూడా అదే రేంజ్లో భూమి మిగిలి ఉన్నది. అందరూ ఏమన్నారు లోకము, ఒరే నువ్వు కూడా అది వేసుకోవచ్చు కదరా ఆ పెరడులో. మీ అన్నజుడు ఏం చేస్తున్నాడు అంటే, ఓరనైనా ఈ కాయలు కాసేది ఎప్పుడో, ఈయన నమ్ముకునేది ఎప్పుడు అని ఈ జగనుడు వాళ్ళకు ఉండేది. తీరా 2-3 ఏళ్ళు గ్యాప్ చూస్తే టెంకాయ చెట్లు ఏమో పెద్ద అయిపోయినాయి, దానికి కాయలు కాస్తా ఉన్నాయి. అదేవిధంగా సపోటా చెట్లు, రకరకాల జామ చెట్లు. వీళ్ళ ఇంట్లో ఒక హెల్త్ కోసమనో లేకుంటే ఒక ప్లెజర్ కోసమనో తినేది సరిపోను, మిగిలినటి ఆ దగ్గరలో మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నాడు. వాళ్ళ జీవన విధానంలో కొంచెం కలిసి వచ్చేది. ఇది చంద్రుడు చేసిన పని. ఈ 2-3 ఏళ్ళు దాటిపోయింది. ఈ జగనుడు ఏం చేస్తున్నాడు? ఏమిలా ఆ పెరడులో అది గడ్డి బట్టి ఉన్నది, ఎందుకు పనికి రాకుండా. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ చంద్రుడి యొక్క ఆలోచనలు భవిష్యత్తులో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలా. ఈరోజు మనం పెట్టే పెట్టుబడి అన్నిటి ఉంటుంది. ఇదే జగనుడు ఏం చేస్తాడు? టెంకాయలు ఏడు కాదు, ఆడిపోయి కొంతే బాగుంటుంది, ఆ మార్కెట్లో బాగుంటాయి అని చెప్పి ఉండే డబ్బంతా ఓడగొట్టుకొని ఊడ్చుకొని ఎత్తలు పడుతున్నాడు ఈ జగనుడు. అదే నేను చెప్పేది, పని చేసేవాడికి పనికి మళ్ళీ ఉండేవాడికి తేడా, విజనరీకి ప్రెజనరీకి ఉన్న తేడా. ఇటువంటి జగనులు ఈరోజు వచ్చి అందరినీ ఏదో ఒక్కసారి మనం పూర్తిగా వీడియో మీకు ఓపుకుంటే మళ్ళీ చూడండి. ఆ వీడియో చూసి వాళ్ళ దగ్గర ఎవరైనా మైకి పెట్టి ఆలోచన ఏంది, జగన్ ఏమన్నా చెప్పింటే దాన్ని మీకు ఏం అర్థమైందంటే అడిగితే వాళ్ళు క్లారిటీగా చెప్తారు. మనం అందరూ చెప్పేది కాదు, అక్కడికి సభకు హాజరైన వాళ్ళు కూడా చెప్తారు. నాకేం అర్థం కాలేదు. యాజ్ యూజువల్ 6 నెలల నుంచి బాబు గారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఒకే డేలా చెప్తున్నాడు, జగన్ ఏమో పలావ్ పెడతా ఉన్నాడు, బాబు గారు బిర్యానీ ఇస్తా అన్నాడు, పలావ్ బాగొట్టుకుంటే బిర్యానీ ఇవ్వకపోయా అని జగన్ నీతి సూక్తులు చెప్పినాడు. ఒక్కరిలో కూడా ఆలోచింపజేసే విధంగా ఒక్క మాట కూడా క్లారిటీ లేకుండా జగన్ అనేది మాట్లాడినాడు. జగన్ అనే వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకటి, ఇతను మాట్లాడిన మాటలో కీలకంగా ఒక మాట, ఇక్కడ 4,500 కోట్ల రూపాయలతో ఏది గ్రామీణకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 33,000 పనులు ఒకేసారి మొదలుపెట్టాడు. పల్లె పండుగ అని ఆల్మోస్ట్ సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి టైంకి ఎక్కడైతే మారుమూల గ్రామాల్లోనూ చాలా విలేజెస్లోనూ ఈ యొక్క సీసీ రోడ్లు లేవో దాదాపు 60% ఊర్లకి ఈ శాంక్షన్ చేసేసి ఆ పనులు మొదలు పెట్టేశారు. ఎక్కడ అవినీతి జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ జగను ఈ సంక్రాంతి తర్వాత ఊర్లకు పర్యటనకు వస్తాడంట. అప్పుడు ఏమనుకున్నాడో ఏమో పెద్ద యుగోలో ఉన్నాడో, ఈ యొక్క గ్రామాలకి జగన్ వెళ్ళేటప్పుడంట పల్లెటూరులో కూడా రోడ్డు ట్యాక్స్ పెడతారంట ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. నిజంగానే పల్లెటూరులో కూడా రోడ్డు ట్యాక్సులు అనేది కన్నా పెడితే నా ఓటు నీకే, నా జీవితంలో నేను వీడియోలు చేయను. వాస్తవంగా నా మాట ఇది. అప్పుడు దాకా ఆ రోడ్డు ట్యాక్సులు పెట్టే వరకు నువ్వు వెయిట్ చేయి. ఈలోపు అయిన అబద్ధాలు, అయిన ప్రేలాపాలు పేలొద్దు అని నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే సూచనిస్తున్నాను. ధన్యవాదాలు.